ఆర్టీసీ కార్మిక సంఘాలతో తెలంగాణ సర్కార్ చర్చలు జరుగుతున్నాయి. కార్మిక సంఘాల జేఏసీ నేతలతో పాటు చర్చల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. తెలంగాణ సెక్రటరియట్ లో చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. సమ్మె వద్దంటూ కార్మికులకు సూచించిన తెలంగాణ సర్కార్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్టీసీపై అదనపు భారం వద్దంటూ బుజ్జగిస్తుంది. తెలంగాణ సెక్రటరీలో చర్చలు జరుగుతున్నాయి. సమ్మె వద్దంటూ కార్మికులకు సూచించింది తెలంగాణ సర్కార్. ఆర్టీసీ కార్మిక సంఘాలతో కొనసాగుతుంది తెలంగాణ సర్కార్ చర్చలు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మాధవి, సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఛాంబర్లో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరుగుతున్నాయి. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా ఈ చర్చలకు హాజరయ్యారు. గత 3-4 నెలలుగా ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పాటై ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగానే కార్మిక సంఘాలన్నీ సమ్మెకు రెడీ అవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు కూడా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ ఈరోజు ఉదయమే చర్చలకు ఆహ్వానిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందుకు సంబంధించిన చర్చలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా 2017 నుంచి కూడా డిఏపీ ఏరియర్స్ లాంటి బకాయిలు తమకు పెండింగ్లో ఉంటూ వస్తున్నాయి. అన్ని ప్రధాన డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా కార్మిక సంఘాలు లేవనెత్తాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉంచాయి. అయితే ఆర్థికపరమైన అంశాలు కాకుండా మిగతా అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నామన్న సంకేతాలను ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఆర్థికపరమైన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే సమస్యలు పరిష్కరించేందుకు తాము సానుకూలంగా ఉన్నామన్న సంకేతాలను ప్రభుత్వం కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న చర్చల్లో ఎలాంటి పురోగతి ఉంటుందన్నది ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వంలో విలీనం చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నట్లయితే ఆర్టీసీ ఉద్యోగులకు ఎలాంటి జీతభత్యాలు ఇవ్వాలి, ప్రభుత్వంపై అదనపు పడే భారం ఎంత అనే అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఏరియర్స్ పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా ప్రభుత్వం దశల వారీగా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందన్న హామీని ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఉదయం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ అనుబంధ సంఘంగా ఉన్న కార్మిక సంఘం నేతలు భేటీ అయ్యి ఇందుకు సంబంధించి కార్మికులకు ఎలాంటి హామీలు ఇవ్వాలన్న దానిపై ప్రభుత్వ పరంగా ఈ సమస్యలు పరిష్కరించుకోవచ్చన్న సూచనలను కూడా అంశాలను కూడా మంత్రితో చర్చలు జరిపి పలు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. మిగతా సంఘాలు కూడా ఈరోజు చర్చల సందర్భంగా అన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్థికపరమైన అంశాలు కాకుండా మిగతా అంశాలపై సానుకూలంగానే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మాధవి, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.